Hello everyone, this is Madhavi. So in this video you will be going to know about the uh, talks, why should we apply, who should we apply for the MSc in climate change and sustainability. If possible, I will also talk about the MA in early childhood care and education. So let's get into the MSc in climate change and sustainability. Who should apply? Why you should apply? Are you really passionate about it? So all these things can be answered here. If you have any questions, please comment here. If you didn't see the last video, please go and watch. You will be knowing about the APU ఎట్లా ఉంటుంది అండ్ దెన్ ఏపీయూ ఎందుకు చూస్ చేసుకోవాలి, ఏపీయూలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఏపీయూలో పీజీ కోర్సెస్, యూజీ కోర్సెస్ అండ్ డిప్లొమా కోర్సెస్ అండ్ సర్టిఫికేట్ కోర్స్ కూడా ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ you will be knowing more about in that video. So this video I will talking about the I will be going take you to the MSc in climate change and sustainability. మీరు చేంజ్ చేసుకోవాలి ఒకవేళ అప్లికేషన్స్ చేయాలి అంటే. సో ఇఫ్ యూ వాంట్ టు అప్లై MSc in climate change, please click on this. You will be uh, you will be go to the MSc in climate change. ఇక్కడ if you see this MSc climate change దేనికోసము అని అంటే tomorrow's leader for sustainable future. So it's completely shapes you to the leader for sustainable future. మీరు నిజంగానే క్లైమేట్ చేంజ్ చేయాలనుకున్నా, if you're really interested towards the climate change, if you're really one who wants to change the policies in climate change and want to change little bit about the climate change and make the people to aware about of how climate change is, changing from season to season and then years to years. So all these things, if you're really interested, just go for it. So ikkada, as I mentioned, it's completely ఇండియన్ బేస్డ్ మాత్రమే క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడతారు ఈ కోర్స్లో. మీరు ఈ 2 ఇయర్స్లో కూడా యూ విల్ బి learning about the climate change policies అండ్ ఎట్లాగూ టైలర్ చేస్తారు ఇండియన్ కాంటెంట్స్లో. అండ్ ఆల్సో ఈ నెక్స్ట్ జనరేషన్లో ఎలా లీడర్స్ని తయారు చేయాలి, అండ్ దెన్ మనం అప్కమింగ్ జనరేషన్స్ షుడ్ వాల్యూ అవర్ క్లైమేట్ చేంజ్. మనం ఇప్పుడు సేవ్ చేస్తేనే దట్ విల్ బి గిఫ్ట్, వెరీ గ్రేట్ గిఫ్ట్ టు దెమ్. సో ఇఫ్ యు ఆర్ రియలీ వన్ అమౌంగ్ దెమ్, ప్లీజ్ గో ఫర్ ఇట్. మన ఇండియాలో ఒక అవుట్లైన్ ఇన్ ద నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో కూడా చేశారు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది థింగ్. మనకి ఎనర్జీ ఎట్లా వస్తుంది, ఆల్సో మనకి ఇంకా బెటర్ ఫ్యూచర్ కావాలి ఇన్ ద నేమ్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్. గో ఫర్ ఇట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి వైల్ యూఆర్ అప్లయింగ్, so this is the email ID that they given me to directly you can write it there. సో మీకు ఏమైనా గైడ్ కావాలన్నా యూ కెన్ క్లిక్ హియర్. సో మీకు ఈ గైడ్ ఇస్తుంది అనమాట. ఈ గైడ్ ఏంటంటే, సో మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఉపయోగపడుతుంది. ఇది చదువుకుంటే యూ విల్ బి మేజర్లీ ప్రెప్ ఫర్ ది ఎగ్జామ్స్. సో ఎగ్జామ్ కూడా చాలా ఈజీగానే, అండ్ నాట్ ఈజీ బట్ ఇట్ ఈస్ రియలీ ఇన్ టు ద generic way, and then you will be able to answer it very much if you are really interested. So అది మీరు ఆ గైడ్ కూడా డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ ప్రెప్ ఫర్ ది ఎగ్జామ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎందుకన్నా, వాళ్ళు కూడా ఒకటి క్రియేట్ చేశారు. సో యూ కెన్ సీ ద వీడియో. అండ్ దెన్ మీరు క్యూరియస్గా ఉన్నారు గ్రీన్ జాబ్స్ కోసం, సో ఇవన్నీ వెబినార్ సిరీస్ ఇవన్నీ ఉంటాయి. సో గో ఫర్ ఇట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. సో ఎవరు జాయిన్ అవ్వాలి? నేను బీఎస్సీ మ్యాథ్స్ చేశాను, కెన్ ఐ అప్లై? ఆర్ బీఏ ఎకనామిక్స్ చేశాను, నేను అప్లై చేయొచ్చు? సో ఇట్లా కాదు, ఎవరైనా అప్లై చేయొచ్చు ఇఫ్ యు ఆర్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ ది లీడింగ్ ద ఇన్నోవేటివ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ. మీరు కొత్త ఆలోచనలు, ఎట్లయినా ఈ క్లైమేట్ చేంజ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి అండ్ చేంజ్ చేయాలి అని అనుకుంటే, బట్ ఇఫ్ యూ డోంట్ నో where should we start, this is the course that is for you, tailored for you. So just go for it. And then ఇంకెవరు అప్లై చేయొచ్చు? ఓకే, ఏ కోర్స్ వల్లనే అప్లై చేయొచ్చు. అండ్ ఇంకెవరు అప్లై చేయొచ్చు? మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయితే, మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఏ డిగ్రీ ఉన్నా సరే మీకు, బట్ యూ షుడ్ క్యారీ డిగ్రీ. మీరు ఇంకా ఎర్లీ ప్రొఫెషన్ అంటే 1-2 years ఆర్
3 months 4 months మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళు కూడా యు ఆర్ నాట్ సాటిస్ఫై విత్ యువర్ జాబ్ ఆర్ యు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టువర్డ్ ది క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ, యూ కెన్ టేక్ దిస్. అండ్ దెన్ ఆల్సో మీరు ఒకవేళ చాలా రోజులు వర్క్ చేసి అండ్ యూ ఆర్ గివ్ అప్ ఆన్ యువర్ కెరియర్ అండ్ దెన్ వాంట్ టు స్విచ్ టు ది క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబిలిటీ, దిస్ ఇస్ ఆల్సో ఫర్ యూ. సో ఏమేమి చదువుకోవాలి ఇక్కడ, మీరు ఏమేమి చేస్తారు ఇక్కడ నుంచి అని అంటే, మీరు యూ విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్. అక్కడ చాలా మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు, యూ విల్ బి లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి, కేస్ స్టడీస్ ఉంటాయి, ప్రాజెక్ట్స్ ఉంటాయి, అండ్ రియల్ వరల్డ్ లైఫ్ చేంజ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి, ఛాలెంజెస్ కూడా ఉంటాయి. సో ఇన్నోవేటివ్ కరికులం. సో ఏపీయూ గివ్స్ ద ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్. నిజంగా చెప్తున్నాను, దట్ విల్ గివ్ యూ మోర్ ఎక్స్ప్లోర్. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ కెరియర్ ఫోకస్. మీ ప్రోగ్రామ్స్ అయిపోగానే మీకు ఎన్జిఓస్ కానీ లేకపోతే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కానీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ ఆఫర్ యూ జాబ్. సో క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ ఎట్లా ఉంటుంది అండ్ ఏమేమి ఉంటాయో అనేది ఇక్కడ ఉన్నాయి, యూ కెన్ రీడ్ అబౌట్ ఇట్. కోర్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. సో ఇన్నోవేటివ్ కరికులం యాజ్ ఐ మెన్షన్, ముందే చెప్పారు వాళ్ళు. సో ఇన్నోవేటివ్ కరికులం ఉంటుంది. ఫ్లెక్సిబుల్ ట్రాక్. సో 4 years బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది, అండ్ దెన్ 1 year ఎంఎస్సి ఫర్ దోస్ హూ 4 years బ్యాచిలర్ డిగ్రీ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ మాస్టర్ డిగ్రీ ఇద్దరికి. 2 years ఎంఎస్సి ఫర్ దోస్ విత్ 3 years బ్యాచిలర్. ఒకవేళ 1 year ఎవరికి ఉంటుంది అంటే 4 years బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళకి 1 year ఉంటుంది, 2 years ఎవరికి ఉంటుంది అంటే 3 years బ్యాచిలర్ డిగ్రీ ఉంటుంది అనమాట. సో అండ్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్, సో ఇంటర్న్షిప్స్ ఉంటాయి అండ్ యూ విల్ బి గోయింగ్ టు ది ఇంటీరియర్ రిమోట్ పార్ట్ ఆఫ్ ది India, and you will study there in the field to understand more about the climate change అక్కడ ఎట్లా ఉంది, and you will also learn about more in the city area, more polluted area and something like that. ఓకే, సో కోర్సెస్ ఏమేమి ఉంటాయి, కోర్సెస్ ఇక్కడ ఏమేమి ఉంటాయో ఇఫ్ యు ఆర్ క్లిక్డ్ హియర్ యూ విల్ బి నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎలెక్టివ్స్ ఏమి ఉంటాయో ఇక్కడ ఉంటాయి. సో ఎలెక్టివ్స్ ఏంటంటే మీరు చూస్ చేసుకోవాలి, ఫస్ట్ ఇయర్లో కొన్ని, సెకండ్ ఇయర్లో కొన్ని. దానికి ఎన్ని పాయింట్స్ ఉంటాయి అంటే 20 credits ఉంటాయి. సో మెయిన్ దానికి 60 credits ఉంటాయి. సో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ యూ విల్ బి గెటింగ్ ద క్రెడిట్స్. సో దిస్ ఇస్ అబౌట్ ది ఎంఎస్సి climate change and sustainability. So if you have any questions, please comment down here. Thank you so much. I will be doing other video in the other session. Thank you so much. Bye bye. Take care.